హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇండియన్ బ్యాంక్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది. రిక్వైర్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2024. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు తెలుగు వాళ్ళకు 50 ఉన్నాయండి. ఎస్సీ 7, ఎస్టీ 3, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ 5, జనరల్ 22. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఇంగ్లీష్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు, తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు, రెండు విధాలుగా ఉంటుంది. డేట్స్ వచ్చేసి మనకు 13/8 ఆన్లైన్ రిజిస్ట్రేషన్. పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 2/9/2024. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. పే స్కేల్ వచ్చేసి మనకు 48,408 రూపాయలు, 2,000 రూపాయలు అదనము. డిఏ, సిసిఏ, హెచ్ఆర్ఏ బేస్డ్ ఉంటాయండి ఇవి. ఇంపార్టెంట్ నోటీస్: రీడింగ్ అండ్ రైటింగ్, స్పీకింగ్ లోకల్ లాంగ్వేజ్లో మనకు రీడింగ్ అండ్ రైటింగ్ రావాలి. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ 12 years సర్వీస్ అప్ టు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియన్, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ తైవాన్, ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్. పోస్ట్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ 1, మినిమం 20, మ్యాక్సిమం 30. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 నుంచి 30 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ, రికగ్నిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ రికగ్నిషన్ నుండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే మనకు 3 years ఉంటుంది. పర్సనల్ బెంచ్ మార్క్ పెన్షన్స్ వాళ్ళకైతే 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ వాళ్ళకు 5 years. పర్సనల్ అఫిడవిట్ 1984 రైట్స్ వాళ్ళకు 5 years ఉంటుందండి. ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటే ఏంటిదని క్లియర్గా ఇచ్చిండు, ఇక్కడ మెన్షన్ చేసిండు. క్యాస్ట్ వైజ్ ఓసీ కేటగిరీ కూడా ఇచ్చిండు. లో ఆఫ్ ద అసిస్టెంట్, ఇంపార్టెంట్ టోటల్ అబ్జర్వేషన్ సైన్, విజువల్ లెస్ 360, less 10, 200, బెస్ట్. ఐడి కేటగిరీ ఓన్లీ those persons షో ఫ్రమ్ ఎనీ. ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 questions ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60. ఇంగ్లీష్ మనం ఎంచుకున్న లాంగ్వేజ్, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే హిందీ. ఇంగ్లీష్ అండ్ తెలుగు అని వస్తుంది మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. ఇది మంచిగా గమనించి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచిగా 1-2 సార్లు చూసి అప్లై చేయండి. 60 minutes, 60 నిమిషాలు ఉంటుంది. జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 40 మార్కులు, 40 questions. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం మార్క్స్ 40 marks. ఇది కూడా సేమ్, మనం క్వశ్చన్ పేపర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో కూడా చూసుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు. 35 minutes. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 35 questions వస్తాయి, 40 marks. ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపరు, 40 minutes.
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ అంటే మనం తెలుగు చూస్ చేసుకుంటే తెలుగులో వస్తే 45. మొత్తం టోటల్ 155 మార్క్స్ మనకు 200 క్వశ్చన్ 155 క్వశ్చన్స్కి మనకు 200 మార్క్స్ ఉంటాయి. 3 hours టైం. కట్ ఆఫ్ స్కోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బి కలెక్టెడ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. 5 times and vacancy over category depending on number of vacancies. Cut off marks నెంబర్ ఆఫ్ వేకెన్సీని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ మనం రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. కట్ ఆఫ్ గురించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద టెస్ట్ ఇంటర్వ్యూ. టోటల్ మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బి 100 ఉంటుంది. ఇంటర్వ్యూ మార్క్స్ 100 ఉంటాయి. మినిమం క్వాలిఫై మార్క్స్ ఇంటర్వ్యూ ఈజ్ 40%. క్యాండిడేట్ అండర్ కేటగిరీ ఈడబ్ల్యూ 35%. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు 35 మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది. వెయిటేజ్ ఆఫ్ టెస్ట్ ఇంటర్వ్యూ వేర్ ఎవర్ టెస్ట్ ఇంటర్వ్యూ విల్ బి 80:20. లాస్ట్ మనకు మెరిట్ ఆర్డర్ ఇన్ లిస్ట్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. మొత్తం ఇవన్నీ ఈ స్టేజ్లన్నీ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూల ఏజ్ అవన్నీ చూసుకొని మనకు రిలాక్సేషను మనకు సంబంధించిన కేటగిరీని బట్టి జాబ్ వచ్చేస్తుందండి. హౌ టు అప్లై, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏ విధంగా అప్లై చేసుకునేది మనం డీటెయిల్గా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఒక వేకెన్సీకి మనం ఒకటేసారి అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవాలి. పేమెంట్ ఫీజ్, తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, స్కాన్ అండ్ అప్లోడ్ డీటెయిల్స్ ప్రీవియస్లీ. క్యాండిడేట్ కెన్ ఫ్రమ్ 13/8 to 29 ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 2 వరకు అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారంట. ఇంపార్టెంట్ పాయింట్స్ నోటెడ్. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చిన మన ఎడమ చేతి బొటన వేలు తంబును మనము ప్రింట్ అయితే తీసుకోవాలి, దాన్ని మనము అప్లోడ్ చేయాలి. తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఉంది కదండి, మన సెల్ఫ్ హ్యాండ్ రైటింగ్ ఆడ వైట్ పేపర్ మీద రాసి దాన్ని కూడా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్ విత్ నాట్ అక్సెప్టెడ్. క్యాపిటల్ లెటర్లో చేయొద్దు. మీరు నార్మల్గా సిగ్నేచర్ ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా సిగ్నేచర్ చేసి మీరు అప్లోడ్ చేయాలి, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నార్మల్గా ఫోటో తీసి కూడా అప్లోడ్ చేయాలి. ఈ సిగ్నేచర్ మాత్రం క్యాపిటల్ లెటర్లో అప్లోడ్ చేయొద్దని చెప్తున్నారు క్లియర్గా. ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉండాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. మనము అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఏదైతే ఐడి ప్రూఫ్ తీసుకెళ్తామో అదే ఐడి ప్రూఫ్ తీసుకుపోతామని మెన్షన్ చేస్తామో అదే ఐడి ప్రూఫ్ మనము తీసుకువెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్కి. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ హ్యాండిక్యాప్ వాళ్ళకు 175 రూపీస్, మిగతా వాళ్ళందరికీ 1000 రూపీస్. అప్లికేషన్ ప్రొసీజర్ indianbank.in. క్లిక్ హియర్ కెరీర్ పేజ్ అండ్ క్లిక్ రిక్వైర్మెంట్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్. క్లిక్ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోతాం. పాస్వర్డ్, ఈమెయిల్, అవన్నీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ విల్ బి సెంట్ యువర్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కు మనకు సెంట్ మెయిల్ చేస్తారు వాళ్ళు.
తర్వాత మనం పేమెంట్ ఫీజు ఓన్లీ 3 బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఈ రిసీప్ట్ టు పేమెంట్ ఫెయిల్యూర్ ఆన్ ఫెయిల్యూర్ పేమెంట్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ కంప్లీట్ ప్లేయింగ్. ఇది సంథింగ్ ఏమైనా పేమెంట్ ఇట్లా ఇష్యూ ఉంటే మళ్ళీ పేమెంట్ చేయమని చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కాల్ లెటర్ వస్తుంది. కాల్ లెటర్ వస్తే మనం ఎగ్జామ్ అయితే రాయడానికి అలో చేస్తారు. అలో చేసిన తర్వాత టెస్ట్, ఇంటర్వ్యూ, మనకు బ్యాంకు రూల్ అవన్నీ రూల్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, హార్డ్ కాపీ కాల్ లెటర్, నో హార్డ్ కాపీ అని ఇచ్చారు ఇక్కడ కాల్ లెటర్లో. ఎగ్జామినేషన్ సెంటర్ లిస్ట్, టెస్ట్, ఇంటర్వ్యూ. మనకైతే హైదరాబాద్ వాళ్ళకైతే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో చూసుకుందాం. అక్కడ మనకు బయోమెట్రిక్ స్కాన్ డేటా క్యాప్చర్ వెరిఫికేషన్ ఉంటుంది. పొంగనే మనకు తంబు వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మనకు మన మన కళ్ళది వెరిఫికేషన్ చేస్తారు. సేమ్ ఆధార్ కార్డ్ ఏ విధంగా మనము మరి ఆధార్ కార్డ్ ఎట్లా అప్లోడ్ చేస్తామో ఆ విధంగా ఆధార్ కార్డ్ ఏ విధంగా మనం అప్డేట్ చేస్తామో ఆ విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుందండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ పాన్ కార్డు కానీ మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్కు మన ఐడి ప్రూఫ్కు సేమ్ మ్యాచ్ అయి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ప్రతి ఒక్కటి మ్యాచ్ అయి ఉండాలి. ఏది కూడా 1 లెటర్ కూడా డిఫరెంట్ ఉంటే ఎగ్జామ్కి మాత్రం అలో చేయనియరు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం 3 డిస్టిక్లలో అయితే అలో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే హైదరాబాద్ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇక్కడ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎలా అప్లోడ్ ఫోటో సైజ్ ఏ విధంగా ఉండాలి, గైడ్లైన్స్ ఆఫ్ స్కానింగ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్ ఆఫ్ సిగ్నేచర్. ఫోటోగ్రాఫ్ సైజ్ ఏమి ఉండాలి అవన్నీ నేను చెప్తాను. ఫోటోగ్రాఫ్ ఇమేజ్ రీసెంట్లీ ఫోటోగ్రాఫ్ స్టైల్ కలర్ పిక్చర్. మేక్ ష్యూర్ దట్ ద పిక్చర్ ఇన్ కలర్ టేకెన్ అగెన్స్ట్ లైట్ కలర్డ్. మనకు మంచిగా కలర్ ఫోటో అయితే ఒకటి ఉండాలి. లుక్ రిలాక్స్డ్ ఫేస్ ఉండాలి, మంచిగా రిలాక్స్డ్ ఫేస్ ఉండాలి. పిక్చర్ సన్నీ డే ఉండాలి. డైమెన్షన్ వచ్చేసి మనకు 200 ఇంటూ 230 పిక్సెల్ అయితే ఉండాలి. సైజ్ వచ్చేసి 2 KB నుండి 20 KB నుండి 50 KB మధ్యలోనే ఉండాలి. ఈ రీసైజ్ ఏ విధంగా చేసుకోవాలో నేను ఇక్కడ ఐ బటన్ మీద స్క్రోల్ మీద క్లిక్ చేస్తే మీకు చూపిస్తాను ఇమేజ్ ఏ విధంగా చేసుకోవాలనో. 50 KB కంటే దాటద్దు, 20 లోపు మాత్రం ఉండద్దు. 20 నుండి 50 KB మధ్యలో ఉండాలి. తర్వాత వచ్చేసి సిగ్నేచర్ ఈజ్ బ్లాక్ ఇంక్ పెన్తో మనం సిగ్నేచర్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఫోటో తీసుకొని దానికి మనం అప్లోడ్ చేసుకోవాలి. దాని డైమెన్షన్ వచ్చేసి 140 నుండి 60 పిక్సెల్లో మాత్రమే ఉండాలి. సైజ్ వచ్చేసి 10 KB టు 20 KB. స్కానర్డ్ ఇమేజ్ నాట్ మోర్ దెన్ 20 KB. 20 KB కంటే ఎక్కువ ఉండద్దు. 20 KB అంటే కిలోబైట్స్. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇమేజ్.
పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ థంబ్ ఇంప్రెషన్. జేపీజీ డైమెన్షన్ 240 to 240 pixel in 200 dpi. Performer required quality 3 centimeters width height, రెండు కూడా 3x3 విడ్త్ హైట్. సైజ్ వచ్చేసి మనకు 20 నుంచి కేబీ 50 కేబీ ఉండాలి. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే అక్కడ ఏదన్నా మన సెల్ఫ్ ఐఎమ్ మీ పేరు ఐఎమ్ సో అని ఏదన్నా ఒక 50 క్యారెక్టర్స్ పారాగ్రాఫ్ లెక్క రాసి దాన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, అదే ఇప్పుడు నేను సెల్ఫ్ డిక్లరేషన్ అని అదే ఇది హ్యాండ్ రైటింగ్. ఫైల్ జేపీజీ డైమెన్షన్ వచ్చేసి 800 నుంచి 400 పిక్సెల్ ఉండాలి. 200 dp, 10 సెంటీమీటర్స్ విడ్త్, 5 సెంటీమీటర్స్ హైటు. ఫైల్ సైజ్ వచ్చేసి 50 కేబీ టు 100 కేబీ. స్కానింగ్ ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. సెట్ ద రిజల్యూషన్ minimum 200 dpi. కలర్ సెట్ కలర్ ట్రూ కలర్. ఫైల్ సైజెస్ క్యాప్చర్. సో ఇదే విధంగానండి మంచిగా. తర్వాత క్లిక్ ద ఓపెన్ అప్లోడ్ బటన్. మనకు మెయిన్ ముఖ్యమైనవి అవేనండి: ఫోటో, సిగ్నేచర్, థంబ్. ఇది వచ్చేసి డిక్లరేషన్ ఉంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మన ఐఫై కెరీర్కు వాచ్ చేసినందుకు, మంచి జాబ్ సంబంధించి ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.